వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను అరవింద్. తెలంగాణలోని మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగింపు దశకు చేరుకోవడంతో నాయకులు ఓటర్లను ఆకర్షించడానికి విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. అనేక రకాలుగా ఓటర్లను ఆకర్షించడానికి, గెలుపును కైవసం చేసుకోవడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు అయితే చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి జిల్లాలోని పురపాలక సంఘాల్లో రాజకీయ వేడి పరాకాష్ఠకు చేరింది. గెలిపే లక్ష్యంగా అభ్యర్థులు అడ్డదారులన్నీ తొక్కేస్తున్నట్టు కనిపిస్తూ ఉంది. పగలు పత్రాలు పంపిణీ, డప్పు వాయిద్యాలతో హంగామా చేస్తున్న నాయకులు చీకటి పడంగానే అసలు ప్రచారానికి తెరతీస్తున్నారు. ఓటర్లు కాళ్ళు మొక్కుతూ, నజరాణాలు పంచుతూ, ప్రమాణాలు చేయించుకుంటూ గెలుపు గుర్రాలు ఎక్కేందుకు సర్వశక్తులు ఉపయోగిస్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పురపాలక సంఘంలో ఒక వార్డు అభ్యర్థి అయితే 4 ఓటర్లు ఉన్న కుటుంబాన్ని రాత్రిపూట ఓటు అడిగేందుకు వెళ్లారు. వారికి ఉన్న పాత టీవీ స్థానంలో మరొక కొత్త ఎల్ఈడి టీవీని అందించి అందరి కాళ్ళు మొక్కుతూ తనకే ఓటు వేయాలని ప్రమాణం చేసుకున్నట్టుగా కూడా వార్తలు వచ్చాయి. ఈ సమాచారం తెలిసినటువంటి ప్రత్యర్థి ఎవరైతే ఉంటారో ఆయన కొత్త ఫ్రిడ్జ్తో ఆ ఇంటికి వెళ్ళారు. ఆయన కూడా సమాన ధర్మం పాటించాలని చెప్పేసి 4 ఓట్లలో 2 తనకే వేయాలంటూ కూడా ఒట్టు పెట్టించుకొని మరీ వచ్చారు. అదేవిధంగా పురపాలక ఎన్నికల్లో ప్రచారం తారస్థాయికి చేరింది. పోలింగ్ తేదీ సమీపిస్తుండడంతో అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. పగటి వేళ ఇంటింటికి ప్రచారం, కరపత్రాలు పంపిణీ, డప్పు వాయిద్యాలు, నృత్యాలతో కోలాహలంగా నిర్వహిస్తున్నారు. రాత్రి వేళ అయితే సన్నిహితులను వెంట పెట్టుకొని ఇంటికి వెళ్తున్నారు. ఓటర్లు కాళ్ళు మొక్కుతూ నజరాలని ఇచ్చేసి ప్రమాణాలు చేయించుకుంటున్నారు. రాష్ట్ర, జిల్లా నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రచారానికి వస్తామంటే అభ్యర్థులు బెంబెలెత్తుతున్నారు. ఎందుకంటే వారు వచ్చినప్పుడు చేసేటువంటి ఖర్చు కంటే అదే ఖర్చుతో వార్డులో పంపిణీ చేసుకుంటే ఓటర్లను ఆకర్షించవచ్చు అనేటువంటి ఉద్దేశంలో కూడా నాయకులు ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. రాత్రిపూట ఇంటింటి ప్రచారానికి వెళ్తున్న అభ్యర్థులు అక్కడికక్కడే నగదు, నజరాణాలు అందిస్తున్నట్టుగా సమాచారం తెలుస్తూ ఉంది. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని పురపాలక సంఘాల్లో ఈ తరహా ప్రచారం జోరుగా సాగుతుంది. నగర శివారులలోని వచ్చే ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకొని ఖర్చుకు సైతం వెనకాడటం లేదు. ఎందుకంటే సిటీస్లో ఉన్నటువంటి ఆదాయం ఎక్కువ వస్తుంటుంది గెలిస్తే అనేటువంటి ఉద్దేశంతో ఖర్చులు కూడా ఎక్కువ చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. రంగారెడ్డి జిల్లాలో చేవెళ్ళ, మొయినాబాద్, శంకర్పల్లి, షాద్నగర్, ఇబ్రాహీంపట్నం మున్సిపాలిటీలకు, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో అలియాబాద్, చింతలపల్లి, ఎల్లంపేట, సంగారెడ్డి జిల్లాలో మరియు ఇస్నాపూర్ పట్టణాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ప్రాంతాల్లో స్థిరాస్తి రంగం ప్రభావం ఎన్నికలపై తీవ్రంగా ఉంది. శంకర్పల్లిలో రాత్రి ప్రచారానికి తెరతీసిన అభ్యర్థులు అప్పటికప్పుడు టోకెన్గా 5,000 చొప్పున పంపిణీ చేస్తున్నట్టుగా కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. మళ్ళీ ఇస్తామంటూ భరోసా ఇచ్చి ప్రమాణం తీసుకున్నారు. శంకర్పల్లి మున్సిపాలిటీ గెలిస్తే తానే చైర్మన్ అని భావించే ఓ అభ్యర్థి చీరలు, మిక్సీలు పాటు నగదు కూడా పంచిపెడుతున్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. శంకర్పల్లిలో ఈసారి తమనే గెలిపించాలంటూ కూడా పార్టీ అభ్యర్థులు నగదు పంచుతూ కాళ్ళు మొక్కుతున్నారు. ఈ పట్టణంలో ఒక పార్టీ తరఫున 2 వర్గాల అభ్యర్థులు పోటీ పడుతూ యథేచ్ఛగా పంపకాలు సాగిస్తున్నారు. ఇక్కడ 15 వార్డులు మాత్రమే అయితే ఉన్నాయి. షాద్నగర్లో పోటీ చేస్తున్న ఒక అభ్యర్థి అయితే ఓ ప్రాంతంలో గతంలో రోడ్డు నిర్మాణం చేయించాలంటే ముఖం చాటేశారంట. అది దీంతో అక్కడ వ్యతిరేకత ఉందని గ్రహించిన ఆ నాయకుడైతే రాత్రికి రాత్రి సీన్ అంతా మార్చేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఆ వీధిలో ఉండే కుటుంబాలతో మంతనాలు చేసి లక్షల రూపాయలు నజరానాగా అందజేసినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఇదే పురపాలక సంఘంలో ఒకే వర్గంలో పలుకుబడి ఉన్న యువకుడు చెబితే ఓట్లు పడతాయని అంచనాతో అతడికి రాత్రే కండువ కప్పేశారంటూ కూడా వార్తలు వస్తున్నాయి. మొయినాబాద్లోని ప్రతి ఇంటిలోనూ కొత్త టీవీలు, ఫ్రిడ్జ్లు దర్శనమిస్తున్నాయంటూ కూడా వార్తలు చెప్తున్నారు. కొంతమందికి వాషింగ్ మిషన్లు సరఫరా చేశారంటూ కూడా అనేక వార్తల్లో కనిపిస్తూ ఉన్నాయి. ప్రధాన పార్టీల మధ్య పోటీ ఉన్నట్టుగా ఇక్కడ ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఇక్కడ ముక్కోనపు పోటీ నెలకొనడంతో రాత్రి మంతనాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఒక వార్డులో 1,200 వరకు ఓట్లుంటే దాదాపు 600 మందికి నజరానాలు అందించారంటూ కూడా వార్తలు వస్తున్నాయి. ఇబ్రాహీంపట్నం, ఇస్నాపూర్లోనే ఇదే తంతు సాగుతుంది. పక్కా పార్టీకి చెందిన వారైనా సరే నజరానాలు ఇచ్చి తమ వైపు తిప్పుకుంటున్నారు. ఎందుకంటే ఓటర్లు ఏ సమయంలో ఎలా మారుతారో తెలియదంటూ కూడా నాయకులు చాలా వ్యూహాత్మకంగా వాళ్ళని ఆకర్షించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ వ్యవహారంలో సామాజిక వర్గం, రక్త సంబంధం, స్నేహం వంటి కార్డులను ఉపయోగిస్తున్నారు. అంటే ఈ ఎన్నికలు వచ్చే సమయానికి అన్నీ గుర్తొస్తాయన్నమాట నాయకులకు. ఓటర్లకు కూడా భారీ నజరానాలు పంచే అభ్యర్థులు ఓడిపోతే వాటిని తిరిగి ఇమ్మంటారనే భయం ఓటర్లను వెంటాడుతుంది. ఎందుకంటే పంచాయతీ ఎలక్షన్లో చూసాం మనము, ఓటర్లను కొంతమంది నాయకులు డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ వచ్చినటువంటి అనేక వీడియోలు వైరల్ అవ్వడం మనం చూసాం. కాబట్టి ఇప్పుడు కూడా ఓటర్లు భయపడతా ఉన్నారు. అంటే ఇన్ని నజరానాలు అయితే ఆఫర్ చేస్తున్నారు, ఒకవేళ ఓడిపోతే వీళ్ళు మళ్ళీ రిటర్న్ అడుగుతారేమో అనేటువంటి భయం కూడా ఓటర్లలో ఉంది. బట్ అలా అడగవద్దని చెప్పేసి కూడా కొంతమంది ఓటర్లు అయితే ముందుగానే వారితో భరోసా తీసుకుంటున్నారు. బట్ నమ్మడానికైతే లేదు, చెప్పలేం. వాళ్ళు ఇప్పుడైతే భరోసా ఇవ్వచ్చు కానీ తర్వాత అయితే చెప్పలేం కదా. కాబట్టి ఈ రకంగా అయితే ఓటర్లను ఆకర్షిస్తూ ఉన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచార గడువు సోమవారంతో అయితే ముగినుండగా అభ్యర్థులు విజయ తీరాలకు చేరాలని మహిళా ఓటర్లపై అయితే దృష్టి కేంద్రీకరించినట్లయితే కనిపిస్తూ ఉంది. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలోని 9 మున్సిపాలిటీలో 6 మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు.
కాబట్టి మహిళా ఓటర్లను అయితే ఆకర్షించడానికి అనేక రకాలుగా వాళ్ళని ప్రయత్నాలు చేస్తున్నట్టుగా అయితే కనిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ రంగారెడ్డి మేడ్చల్ జిల్లాలో మొత్తం 9 ఉంటే గాన మొత్తం 194 వార్డుల్లో 97 స్థానాలు మహిళలకు రిజర్వ్ అయ్యాయన్నమాట. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నాయకులు తమ తమ పార్టీల నుంచి పోటీ చేస్తున్న మహిళా అభ్యర్థులను గెలిపించుకోవడానికి మహిళా ఓటర్లకు ఇచ్చేందుకు పట్టుచీరలు, బహుమతులు సమకూర్చుకుంటున్నారు. షాద్నగర్లోని కొన్ని వార్డుల్లో పట్టుచీర, కుంకుమ భరణితో పాటు నగదు ఇచ్చేందుకు కూడా సన్నాహాలు చేసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. చేవేళ్లలోని 4 వార్డుల్లో బహుమతుల పంపిణీకి టోకన్లు ఇవ్వాలని కూడా నిర్ణయించుకున్నట్టు చెప్తున్నారు. మొయినాబాద్, ఇబ్రాహీంపట్నం, శంకర్పల్లి మున్సిపాలిటీల్లో మహిళా అభ్యర్థుల తరపున వారి కుటుంబ సభ్యులు, బంధువులు ప్రత్యేకంగా ఫ్యామిలీ పార్టీస్ పేరుతో ఫామ్ హౌస్లో, రిసార్ట్లో మధ్యాహ్న వేళల్లో కూడా విందు భోజనాలు ఏర్పాటు చేసి ఓటర్లను ఆకర్షిస్తున్నట్టు, ప్రచారానికి ఇది ఒక వేదికగా కూడా చేసుకుంటున్నట్టుగా కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. శంకర్పల్లి మున్సిపాలిటీని ఎలాగైనా చేజెక్కించుకోవాలనే లక్ష్యంతో ఒక పార్టీ అయితే అభ్యర్థి 2 రోజుల క్రితమే తన ఫామ్ హౌస్లో విందు భోజనం ఏర్పాటు చేసినట్టుగా కూడా కనిపిస్తూ ఉంది. ఇబ్రాహీంపట్నంలోని ఒక పార్టీ నాయకుడు కార్యాలయంలో మహిళా ఓటర్లతో ఆత్మీయ సమావేశం కూడా నిర్వహిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. నజరానాలు, విందులు, ప్రమాణాల మధ్య సాగుతున్నప్పటికీ అంతిమంగా ఓటర్ ఎటు మొగ్గు చూపుతారనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటేనంటే నాయకులు ఎప్పుడు కూడా ఓటర్లను ఆకర్షించడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. నజరానాలు డిస్ట్రిబ్యూట్ చేయడం ఇవన్నీ ఇప్పుడు సర్వసాధారణంగా కనిపిస్తూ ఉన్నాయి. బట్ ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏమైందంటే ఓడిపోతే మాత్రం వాటిని రిటర్న్ అడగటం కూడా స్టార్ట్ చేశారు. కాబట్టి ఓటర్లు దీంతో చాలా భయం అయితే కూడా పడుతున్నారు తీసుకోవడానికి కూడా. ఇదివరకు ఇంత లేకుండింది కానీ ఈ మధ్య కాలంలో మరీ ఎక్కువ అయిపోయింది ఇది. కాబట్టి ఓటర్లు కూడా ఎంత ఇచ్చినా కూడా ఓటర్లు ఎవరికి వేయాలో వారికే వేస్తారు. అది మాత్రం నిజం. ఎందుకంటేనంటే తీసుకోవచ్చు కానీ ఓటర్లు అయితే ఖచ్చితంగా ఎవరికి ఓటేయాలో వాళ్ళకే వేస్తున్నారు. ప్రలోభాల పర్వం ఇంతలా సాగుతున్న ఈ ఎన్నికల అభివృద్ధి కంటే నజరానాలే గెలుపని నిర్ణయిస్తాయా? మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.